నేనైతే రీసెంట్గా చెన్నై వాటర్ ఎక్స్పోలో అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇండియాలోని ప్రతి వాటర్ ప్యూరిఫైర్ అంటే వాటర్ సంబంధించిన ప్రతి కంపెనీ కూడా ఇక్కడికైతే ఎక్స్పోలో పార్టిసిపేట్ చేస్తారు. మనం కూడా పార్టిసిపేట్. సో ఈ వాటర్ ఎక్స్పో ఎక్కడ కండక్ట్ చేస్తున్నారంటే చెన్నై ట్రేడ్ సెంటర్లో. ఇలా ప్రతి స్టేట్కి కూడా ట్రేడ్ సెంటర్స్ ఉంటాయి. ఈ ట్రేడ్ సెంటర్స్ వల్ల ఉపయోగాలు ఏంటంటే గవర్నమెంట్ రిలేటెడ్ లేదా ప్రైవేట్ ఏదైనా ఆర్గనైజేషన్స్ వాళ్ళ కంపెనీ వాళ్ళ ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటారు, లేదా బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్రతిదీ కూడా చాలా ఈవెంట్స్ చేసుకోవడానికి ట్రేడ్ సెంటర్లు యూజ్ చేస్తారు. ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో అయితే మన ట్రేడ్ సెంటర్లు అయితే ఇంకా తయారవ్వలేదు. ఎప్పుడు తయారైతే తెలియదు. ఇంకా మన ఆంధ్రప్రదేశ్ చాలా డెవలప్ అవుతుంది. అంటే మెట్రో రిలేటెడ్ అవ్వచ్చు, ఇలా ట్రేడ్ సెంటర్స్ ఇంకా చాలా చాలా రావాల్సి ఉంది. సో ఇలాంటి గవర్నమెంట్ అన్ని తయారు చేసినప్పుడు ఏంటంటే గవర్నమెంట్కి చాలా ప్రాఫిట్స్ వస్తాయి. ఇప్పుడు ఈ 3 days ఎక్స్పోకి కానీ ప్రైవేట్ కంపెనీస్ ఎంత ఇస్తాయి అంటే గవర్నమెంట్కి మోర్ దెన్ 1 crore నుంచి 2 crores వరకు ఛార్జ్ చేస్తుంది. అలా ఛార్జ్ చేయడం వల్ల మన గవర్నమెంట్కి ఏంటంటే ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఒక 3 daysకి 2 crores వచ్చినప్పుడు ఇంకా మంత్లీ ఎంత జనరేట్ అవుతుంది మీ హోక్ వదిలేస్తుంది. ఈ ఎక్స్పోలో మనం స్టాల్ పెట్టాలంటే చాలా అయితే కాస్ట్ అవుతుంది. మీరు చూస్తున్నారు కదా, స్క్వేర్ ఫీట్ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఆ డిజైన్కే మనకు చాలా ఎన్నో lakhs వరకు ఖర్చు అవుతుంది. 20 liters బాటిల్ ఇవన్నీ మేత వచ్చింది. ఎలా మేడం కేజీ ఫస్ట్ స్టేజ్ ఇది, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. అసలు ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నానంటే మన ఇండియాలో ఏ బిజినెస్ చేసినా సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా. అది ఎంత లార్జ్ క్వాంటిటీలో చేస్తున్నాం అనేది మ్యాటర్స్ అన్నమాట. ఇప్పుడు ఏం చూస్తున్నామో వాటర్ బిజినెస్ సంబంధించిన ఓన్లీ ఎక్స్పో చెన్నైలో అవుతుంది. అదే ఇండియా వైడ్గా చాలా ప్రతి స్టేట్స్లో కూడా అవుతుంటాయి. మన ఏపీలో ఇంకా ఇలాంటివి లేవు. కానీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఏ బిజినెస్ అయినా ఒక లార్జ్ క్వాంటిటీలో చేసినప్పుడు ఖచ్చితంగా మనం అయితే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం. స్కాన్, వాషింగ్, ఫిల్లింగ్ చేసేది ఈ మిషన్ కాస్ట్ 20 lakhs. ఎవరికైనా కావాలా? టాటా ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఇప్పుడు టాటా చూసారా వాటర్ సంబంధించిన ఈ ఎక్స్పోలో కూడా పార్టిసిపేట్ చేసింది. ఏంటంటే ఇది ఆరో ప్లాంట్స్ అవి టాటా తయారు చేసింది. టాటా ఏం చేసినా చాలా క్వాలిటీ ఉంటుంది కదా. ఈ ఎక్స్పోలో A to Z చాలా కంపెనీస్ అయితే రావడం జరిగింది. కానీ ప్రతిదీ వీడియో తీయలేం కదా. ప్రతిదీ వీడియో చేసినా మీకు చూడడానికి చాలా చాలా ఉంటుంది. సో ఇంకా మిగతాయి కూడా చిన్న చిన్న షార్ట్స్ రూపంలో అయితే వీడియోస్ పెడతాను చూడండి. Tasting after exhibition, I will call you about what you get result.